బాధ్యత చెప్పినాం. మీరు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు అయ్యో మనం ఆపితే ఏమంటారు అని మనం అనుకుంటాం. కానీ మీరు ఆపకుండా మా ఐసిడిఎస్ వాళ్ళకి తెలుస్తుంది. తెల్లారితే పిల్లలుగా వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కానో లేదా మన చిల్డ్రన్స్ హోమ్లో ఎక్కడో కూర్చోబెడతారు. అప్పుడు వచ్చి మళ్ళీ ఏడ్చుకుంటూ మళ్ళీ ఇదవుతారు. అట్లా వద్దు. ఎంగేజ్మెంటో లేదా పిల్లలు మాట్లాడేటప్పుడు అది మీకు కొద్దిగా తెలిసినా వాళ్ళని కూర్చోబెట్టేది తప్పు, జైలుకి పోతారు, పరువు పోతుంది. ఇట్లా చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే అదేవిధంగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి అవగాహన చెప్పి ఆ పెళ్లిలో ఆపండి, లేదంటే కంప్లైంట్ చేయండి ఇక్కడ పోలీస్ స్టేషన్కో లేదా ఐసిడిఎస్ వారితో. అయితే సర్పంచులకు పర్యవేక్షణ ఉండొద్దు అనేది ఒక సంఘం లేపుతుంది వాళ్ళు, తప్పు అది. అంటే గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కానీ స్కూల్ కానీ ఏదైనా ఆ సర్పంచ్కు ఉంటుంది బాధ్యత. ఆ పల్లె చదివే తల్లిదండ్రుల పిల్లల తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళ మంచి చెడు చూడాల్సినటువంటి బాధ్యత మరి మన మీద ఉన్నప్పుడు అక్కడ లోపాలు జరుగుతున్నాయన్నప్పుడు సర్పంచ్ వస్తాడు, గ్రామ పెద్దలు వస్తారు, తల్లిదండ్రులు వస్తారు, పిల్లల తల్లిదండ్రులు. కాబట్టి ఇది కొంత సర్పంచులు కూడా ఎక్కడెక్కడ దీన్ని ఖచ్చితంగా మనమేమి ఎవరిని తిడతలేము, ఎవరిని తింటలేము. అక్కడ ఏం జరుగుతుందంటే పర్యవేక్షణ కూడా జరగవద్దు అంటే ఇదెక్కడ న్యాయం? ఇట్లా కొన్ని మొండిగా కొన్ని సంఘాలు ఇలా చేస్తా ఉంది. ఇవాళ అమ్మాయి తొందరగా గుర్తుపట్టారు కాబట్టి నిన్న వెంటనే మేము మళ్ళీ తీసి తప్పు ఇది కరెక్ట్ కాదని రిమూవ్ చేసి, అంటే అట్లా తప్పు చేసుకుంటూ పోతాను. ఇక అట్లా చూసుకుంటుంటే మరి అక్కడ ప్రాణం పోతే ఎవరి బాధ్యత? కాబట్టి ఖచ్చితంగా సర్పంచులు కూడా ఇది మన బాధ్యతల్లో ఒక భాగం. రోజు అంగన్వాడీ స్కూల్ పోవాల్సిందే, హెల్త్ సెంటర్ పోవాల్సిందే, లేకుంటే అక్కడ స్కూల్ పోవాల్సిందే. టీచర్స్ వస్తున్నారా లేదా? మన పిల్లలు చదువుతారు కదా, మన పిల్లలు చదివినప్పుడు మన బాధ్యత ఉండాలా వద్దా? మనం సర్పంచులు అంటే ఆకాశం నుంచి ఊడిపడలేదు, ఎమ్మెల్యే అంటే ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి ఊడిపడలేదు. కాబట్టి ఇక్కడ మన చేతిలో మనం బాగా చేసుకోవాలి. మన ఇల్లు అది, ఊరంటే మన ఇల్లు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే, నా ఇల్లు. రాష్ట్రానికి మంత్రి, రాష్ట్రానికి బాధ్యత వహించాలి. రాష్ట్రంలో ఏం జరిగిన నా శాఖలు అట్లా నన్ను గెలిపించిన ప్రజలకు నేను బాధ్యురాలని, మంచి పిల్లలకు బాధ్యత వహించాలి. కాబట్టి ఈ రకంగా మనం ఖచ్చితంగా అన్ని చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ప్రజలు మర్చిపోరు. మనం చూస్తే ఈ మధ్యకాలంలో సర్పంచులు ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలవడం కష్టం. ఎందుకంటే కొంతమంది గెలిచేది చాలా మంది. ఎందుకంటే దగ్గర పట్టించుకోరు, ఆ ఇక్కడే ఉంటారు, ఇంటికి పోతే కలరు, లేకపోతే ఇంకో కాడు ఉంటారు, ఇవన్నీ నెగిటివ్ ఉంటారు. కాబట్టి మీరు ఏమైనా మన జిల్లా చిన్న జిల్లా, చింతలేని జిల్లా, మరి ఏ సమస్యలు ఉన్నా ఒక కుటుంబం లాగా ఆ గ్రామ పెద్దలుగా సర్పంచులు అందరూ, కౌన్సిలర్స్ ఇక్కడ ములుగులో కొత్తగా ఏర్పడ్డ మరి కౌన్సిలర్స్ అందరూ కలిసి పనిచేసి కలెక్టర్ గారు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. నేను కూడా వారంలో 2-3 రోజులు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటా. ఇంకా పైన కూడా ప్రజాప్రతినిధులు ఉంటారు. కాబట్టి అధికారులు కూడా ఎంపీడీఓస్ కానీ వివిధ శాఖల హెచ్ఓడీస్ కానీ ఏదో అయితే నడుస్తున్నాము. ఇక ముగింపు చెప్పాలి కొన్ని సమస్యలు. ఇవాళ ఇంట్లోనే ఉంటుంది, రేపు అట్లనే ఉంటుంది, ఎల్లుండి అట్లనే ఉంటుంది కాదు. ముగింపు అనేది పలకాలి. ఆ సమస్యకు పరిష్కారం దొరికితే మనం ఇంకొక సమస్య ఉంటే దాన్ని బట్టి 90% మంది అటెండెన్స్ వచ్చి ఉన్నారు. 10% అబ్సెంట్ ఉంటే సీతక్క గారికి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, మిగిలిన అందరూ స్థానిక ప్రజాప్రతినిధులకి, ఎస్ఎల్పీ గారు, ఆర్డీఓ గారు, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల స్థాయి అధికారులు బాధ్యత చెప్పినాం. మీరు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు అయ్యో మనం ఆపితే ఏమంటారు అని మనం అనుకుంటాం. కానీ మీరు ఆపకుండా మా ఐసిడిఎస్ వాళ్ళకి తెలుస్తుంది. తెల్లారితే పిల్లలుగా వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కానో లేదా మన చిల్డ్రన్స్ హోమ్లో ఎక్కడో కూర్చోబెడతారు. అప్పుడు వచ్చి మళ్ళీ ఏడ్చుకుంటూ మళ్ళీ ఇదవుతారు. అట్లా వద్దు. ఎంగేజ్మెంటో లేదా పిల్లలు మాట్లాడేటప్పుడు అది మీకు కొద్దిగా తెలిసినా వాళ్ళని కూర్చోబెట్టేది తప్పు, జైలుకి పోతారు, పరువు పోతుంది. ఇట్లా చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే అదేవిధంగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి అవగాహన చెప్పి ఆ పెళ్లిలో ఆపండి, లేదంటే కంప్లైంట్ చేయండి ఇక్కడ పోలీస్ స్టేషన్కో లేదా ఐసిడిఎస్ వారితో. అయితే సర్పంచులకు పర్యవేక్షణ ఉండొద్దు అనేది ఒక సంఘం లేపుతుంది వాళ్ళు, తప్పు అది. అంటే గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కానీ స్కూల్ కానీ ఏదైనా ఆ సర్పంచ్కు ఉంటుంది బాధ్యత. ఆ పల్లె చదివే పిల్లల తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళ మంచి చెడు చూడాల్సినటువంటి బాధ్యత
మరి మన మీద ఉన్నప్పుడు అక్కడ లోపాలు జరుగుతున్నాయన్నప్పుడు సర్పంచ్ వస్తాడు, గ్రామ పెద్దలు వస్తారు, తల్లిదండ్రులు వస్తారు, పిల్లల తల్లిదండ్రులు. కాబట్టి ఇది కొంత సర్పంచులు కూడా ఎక్కడెక్కడ దీన్ని ఖచ్చితంగా మనమేమి ఎవరిని తిడతలేము, ఎవరిని తింటలేము. అక్కడ ఏం జరుగుతుందని పర్యవేక్షణ కూడా జరగదు అంటే ఇదెక్కడ న్యాయం? ఇట్లా కొన్ని మొండిగా కొన్ని సంఘాలు ఇలా చేస్తా ఉంది. ఇవాళ అమ్మాయి సరే తొందరగా గుర్తుపట్టదు కాబట్టి నిన్న వెంటనే మేము అవన్నీ తీసి తప్పు ఇది కరెక్ట్ కాదని రిమూవ్ చేసి అంటే అట్లా తప్పు చేసుకుంటూ పోతాం. ఇక అట్లా చూసుకుంటుంటే మరి అక్కడ ప్రాణం పోతే ఎవరి బాధ్యత? కాబట్టి ఖచ్చితంగా సర్పంచులు కూడా ఇది మన బాధ్యతల్లో ఒక భాగం. రోజు అంగన్వాడీ స్కూల్ పోవాల్సిందే, హెల్త్ సెంటర్ పోవాల్సిందే, లేకుంటే అక్కడ స్కూల్ పోవాల్సిందే. టీచర్స్ వస్తున్నారా లేదా? మన పిల్లలు చదువుతారు కదా, మన పిల్లలు చదివినప్పుడు మన బాధ్యత ఉండాలా వద్దా? మనం సర్పంచ్లు అంటే ఆకాశం నుంచి ఊడిపడలేదు, ఎమ్మెల్యే అంటే ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి ఊడిపడలేదు. కాబట్టి ఇక్కడ మన చేతిలో మనం బాగా చేసుకోవాలి. మన ఇల్లు అది, ఊరంటే మన ఇల్లు, నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే, నా ఇల్లు, రాష్ట్రానికి మంత్రి, రాష్ట్రానికి బాధ్యత వహించాలి. రాష్ట్రంలో ఏం జరిగిన నా శాఖలు అట్లా నన్ను గెలిపించిన ప్రజలకు నేను బాధ్యురాలని, మంచి చెడులకు బాధ్యత వహించాలి. కాబట్టి ఈ రకంగా మనం ఖచ్చితంగా అన్ని చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ప్రజలు మర్చిపోరు. మనం చూస్తే ఈ మధ్యకాలంలో సర్పంచ్లు ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలవడం కష్టం. ఎందుకంటే కొంతమంది గెలిచేది చాలా మంది, ఎందుకంటే దగ్గర పట్టించుకోరు, ఆ ఎక్కడ ఉంటారు, ఇంటికి పోతే కలరు, లేకపోతే ఇంకో కాడు ఉంటారు, ఇవన్నీ నెగిటివ్ ఉంటారు. కాబట్టి మీరు ఏమైనా మన జిల్లా చిన్న జిల్లా, చింతలేని జిల్లా, మరి ఏ సమస్యలు ఉన్నా ఒక కుటుంబం లాగా ఆ గ్రామ పెద్దలుగా సర్పంచ్లు అందరూ, కౌన్సిలర్స్ ఇక్కడ ములుగులో కొత్తగా ఏర్పడ్డ మరి కౌన్సిలర్స్ అందరూ కలిసి పనిచేసి కలెక్టర్ గారు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. నేను కూడా వారంలో 2-3 రోజులు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటా. ఇంకా పైన కూడా ప్రజాప్రతినిధులు ఉంటారు. కాబట్టి అధికారులు కూడా ఎంపీడీఓస్ కానీ వివిధ శాఖల హెచ్ఓడీస్ కానీ ఏదో అయితే నడుస్తున్నాను. ఇక ముగింపు చెప్పాలి కొన్ని సమస్యలు. ఇవాళ ఉంటుంది, రేపు అట్లనే ఉంటుంది, ఎల్లుండి అట్లనే ఉంటుంది కాదు. ముగింపు అనేది పలకాలి.